నేను మీ రాఘవరావునండి. జడ అనే ఒక మాజీ జడ్జి చాలా దుర్మార్గంగా, నీచంగా మాట్లాడుతున్నాడు ఈ మధ్యన. పవన్ కళ్యాణ్ గారు అంటే దేవుడిని పట్టుకొని ఊసరవెల్లి అని అంటున్నాడండి. ఊసరవెల్లి ఎవరో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల ముందు దాకా ఈ జడ చంద్రబాబు నాయుడు పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి తిట్టిన వ్యక్తి. అప్పుడేమో చంద్రబాబు నాయుడుకి భయం చేశాడు చిడతలు పట్టుకొని. ఇప్పుడు అదే చిడతలతోటి జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ భయం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడిని అంటాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి ఒక ఈర్ష్య ద్వేషం అండి దుర్మార్గుడికి. ఈయనట ఏదో ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టగానే వాళ్ళొచ్చేసి డబ్బులిస్తారట. అది 100,00,00,000 10,00,00,000 ఏందో వాడిష్టం నోటి గురించి మాట్లాడుతున్నాడు. ఇచ్చేస్తే డబ్బులు తీసుకొని ఆ డబ్బాలతో పార్టీని నడుపుతున్నాడట. డబ్బాలతో నడిపోతే సినిమాలు నటించేదెందుకురా? సినిమాలు నటించేదే కుటుంబం కోసం, పార్టీ కోసం. అది అందరికి తెలిసిన విషయం అది. ప్రజలకు తెలుసు. నువ్వు కొత్తగా మాట్లాడతావేంట్రా దుర్మార్గుడా? జడకు నీతి నిజాయితీలు లేవండి. ఒక దిక్కుమాలిన నక్క. ఒరేయ్ జడ, పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. జగన్ మాట్లాడాడు. ఇప్పుడెక్కడున్నాడు? అధపాత తొక్కేయించుకున్నాడు. పోసాని కృష్ణమురళి మూసుకు కూర్చున్నాడు. శ్రీరెడ్డి నెత్తురు చుక్క లేకుండా ఎక్కడ బయటికి లేకుండా చచ్చిపడి ఉంది ఎక్కడో. కత్తి మహేష్ గారు పైకే పోయాడు. నువ్వేదో మాట్లాడుతున్నావు పోటుగాడినని. జాగ్రత్త, పైన భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అంటే నీ నీ దృష్టిలో మరి ఎవరో? జీససా, మేరీమాత, అల్లానా, ఈశ్వరుడా? ఎవరో ఒకరు నీకు శిక్ష వేస్తా, అది మాత్రం గ్యారంటీ. నువ్వు నాగబాబుకి జబర్దస్త్ లాంటి షోలో అదే చైర్మన్గా ఉన్న వ్యక్తికి ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చేశాడు మాట్లాడుతున్నావు. పదవులు తన వాళ్ళకి పదవులు ఇచ్చారను. మరి జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడురా? రోజా ఎవరు? అదే అదే జబర్దస్త్ షోలో నాగబాబు పక్కన కూర్చుని జడ్జిగా వ్యవహరించలేదా? ఏకంగా మంత్రి పదవి ఇచ్చాడుగా జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఏమంటావు? అది అప్పుడు నీకు అది తప్పు అనిపించలేదా? తప్పు అనిపించదులే. అప్పుడు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుని సమ్మగా సీకుతున్నావు అప్పుడు నువ్వు. అందుకని నీకు అది తప్పు అనిపించలే. రోజా తప్పు కాదు, నాగబాబు తప్పు. పనికి మాలిన అదవా. ఏం మాట్లాడతావు అసలు నువ్వు? నువ్వు పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకున్నాడు అన్నావు. నిజం అనుకున్నావు, తీసుకున్నాడు అనుకున్నావు. నువ్వు నిరూపించు. అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అన్న మనిషి ప్యాకేజ్ అని తీసుకున్నాడు, నిరూపించలేకపోయాడు. నోటికి ఏమొస్తుంది మాట్లాడడం కాదు, నిరూపించాలి. మాట్లాడితే దానికి ఒక అర్థం, పరమార్థం ఉండాలి, నిజాయితీ ఉండాలి, నీతి ఉండాలి. నీతి జాతి లేని వ్యక్తులుగా మాట్లాడితే ఎట్లా మీరు? ఒక మంచి వ్యక్తిగా మాట్లాడండి, మనుషులుగా ఉండండి. ఇప్పుడు జడ్జి అయ్యావు, అఫ్కోర్స్ నిన్ను డిస్మిస్ చేశారనుకో, జడ్జిగా పనికిరామ ప్రభుత్వం నీకు తీసేసినాక అది వేరే విషయం. కానీ కాస్త మంచి చెడు ఉండాలిగా, న్యాయం ధర్మం ఉండాలిగా. అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతుంటాగా, జై భీమ్ అంటావు కదా, అదే పార్టీ పెట్టావు కదా. అది ఏది మరి? నిజాయితీ ఏది నీ దగ్గర? ఒక్కసారి ఏదైనా మాట్లాడితే నిజాయితీగా ఉండాలి. ఒక్కసారి గుర్తుంచుకో జడ, నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన కోసం ఇలా మాట్లాడుతున్నావు, చాలా తప్పది. ఆయన తన సొంత సొమ్ముని ప్రజలకు దారపోస్తున్నాడు. ప్రతి నెల వచ్చే ఎమ్మెల్యే వచ్చే మినిస్టర్కి వచ్చే జీతాన్ని అనాథ పిల్లలకి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఇస్తున్నాడు. ప్రతి పైసా ప్రజలకే దారాదత్తం చేస్తున్నాడు. సినిమాలు నటించింది దానికోసం. సినిమాలు మరి డబ్బులు వస్తే సినిమాలు నడిచినందుకు ఆయనకి. పోనీ ఎవరెవరు ఇస్తున్నారో చెప్పు, డబ్బులు చెప్పు, మనకు ఎంక్వైరీ చేద్దాం మనం. ఆ పని చేయి. నువ్వేమో అనుకుంటున్నావు సాక్షి మీడియా నా పక్కన ఉంది, నేను ప్రతి మీటింగ్ పెట్టగానే సాక్షి మీడియా వచ్చి తీసేసి సాక్షి టీవీలో వేసేస్తున్నాను, సాక్షి పేపర్ రాస్తున్నాను, ఉత్సాహపడిపోతున్నామో. పంబ రేగిపోద్ది, జాగ్రత్త. తెలియదు, గమనించండి. ఇటువంటి నీచ నికృష్ట వ్యక్తులందరూ సమాజంలో చేరి ఒక మంచి వ్యక్తుల్ని దోషం చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులకి మనం ఏమాత్రం ప్రోత్సహించినా, ఇటువంటి వ్యక్తులను ఏమాత్రం వారి వీడియోలు చూసినా మంచిది కాదని ఈ వీడియో ద్వారా తెలియజేసి వినిపిస్తున్నాను. జై జనసేన, జై హింద్.